ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన ప్రతి చిన్న కంటెంట్ కూడా ఎప్పుడూ కనీవిని ఎరుగునే రీతిలో ఊహలకందని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. మెగాస్టార్ దూరమైంది స్క్రీన్ నుండే కానీ ఫ్యాన్స్ హార్ట్స్ నుండి కాదని, ఈ 8 years గ్యాప్ చిరు చరిష్మాని ఇంచు కూడా తగ్గించలేకపోయిందని ఈ కొత్త రికార్డ్స్ ప్రూవ్ చేస్తున్నాయి. వ్యూస్, క్లిక్స్, లైక్స్ అనేవి జనాల్లో సినిమాపై ఉన్న అంచనాలను చెప్పేవి. మరి కోట్లు గుమ్మరించి సినిమాను కొన్నవాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు అంటే 100% అనే ఆన్సర్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ బిజినెస్ కొత్త చరిత్ర సృష్టించింది. చాలా ఏరియాల్లో బాహుబలి కంటే ఎక్కువ రేట్లకు ఖైదీని దక్కించుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేస్తుందనే నమ్మకంతోనే సింబాలిక్గా ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్ పెట్టారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ హైప్ అంతా ఖైదీ శాటిలైట్ రైట్స్పై రిఫ్లెక్ట్ అయింది. ఒక లీడింగ్ ఛానల్ ఏకంగా 13 కోట్లు చెల్లించి మరీ ఈ మెగా మూవీ శాటిలైట్ రైట్స్ తీసుకుంది. ఇప్పటి వరకు ఫామ్లో ఉన్న హీరోస్ బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఇంత పెట్టుకున్న దాఖలాలు లేవు. కానీ చిరు మాత్రం చాలా పెద్ద విరామం తర్వాత వస్తున్నా కూడా రికార్డ్ ప్రైస్కి అమ్ముడవడం చిరు ఇమేజ్కి లైవ్ ఎగ్జాంపుల్. ఇలాంటి ఎన్నెన్నో పాజిటివ్ వార్తలతో ఖైదీ నెంబర్ 150 ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారంతా. అఫ్ కోర్స్ సినిమా యూనిట్ ఇన్సైడర్స్ నుంచి ఉన్న టాక్ కూడా అదే. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?